హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మనకి అందరికి ఇష్టమైనది ఫేవరెట్ క్రీమీ పాస్తా, చీజీ క్రీమీ పాస్తా విత్ స్వీట్ కార్న్. అదైతే చేయబోతున్నాను. దానికి ఫస్ట్గా కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. పాస్తా అండి, మీరు మైక్రో పాస్తా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది ఉంది కాబట్టి నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది, నేను ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి చీజ్, కొంచెం క్యారెట్ అయితే ఒక హాఫ్ తీసుకున్నానండి, ఆనియన్స్ హాఫ్ ఆనియన్ అయితే తీసుకున్నాను, క్యాప్సికమ్ కూడా హాఫ్ తీసుకున్నాను, అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే 1 తీసుకున్నాను. ఇలా డైమండ్ షేప్ అయితే కట్ చేసేసుకుంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది కాబట్టి ఇలా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగీ మసాలా అండి, అదైతే ఒకటి వేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మైదా కూడా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే బాయిల్ అవుతున్నాయి, కానీ మనకి స్వీట్ కార్నే కావాల్సింది. ఇది అక్కర్లేదనమాట, గ్రీన్ పీస్ కాబట్టి ఈ పిల్లలు కూడా తింటారులే అని నేనైతే ఇలా బాయిల్ చేసేస్తానండి. స్వీట్ కార్న్ అనేది కొంచెం చాట్లాగా చేస్తాను, చాలా బాగా తింటారనమాట, ఇష్టంగా అనేది తింటారు పిల్లలు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఫస్ట్ అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను కదండి, స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, ఇంకా అందులోనే కొన్ని వాటర్ వేసేసి మనం సాల్ట్ వేసేసి ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత పాస్తా అనేది ఇందులో బాయిల్ చేసేసిన తర్వాత నేనైతే ఇలాంటివి ఒక 2 బౌల్స్ అయితే వేస్తున్నానండి. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి దీంతో నుంచి 2 వేస్తున్నాను. మీరు ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అంతమంది, ఇది 2 అయితే ఒక 4 మెంబర్స్ అయితే తింటారండి, మంచిగా బాగా తింటారు. అదే కొంచెం లైట్గా తినాలనుకుంటే ఒక 5 మెంబర్స్ అనేది తింటారు. మీరు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ఒక 5 కప్స్ అయితే దీంతో వేసుకోండి, 5 or 4 కప్స్ అయితే వేసుకోండి. వాటర్ అయితే బాయిల్ అవుతుంది, నేనైతే ఇది వేసేసుకున్నానండి పాస్తా. ఇదిగోండి సెకండ్ కప్పు, చూపించాలి కాబట్టి కొలతలతో మంచిగా చూపిస్తున్నాను. అండ్ ఇది మంచిగా కుక్ అవ్వాలండి, సిమ్లో పెట్టేస్తే మంచిగా కుక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పాస్తా అయితే ఇలా కుక్ అవుతుంది, ఇంకొంచెం కుక్ అవ్వాలండి. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం మేము మంచిగా కుక్ చేసుకోవాలండి. పాస్తా పిల్లలు తినేది ఎప్పుడు కూడా తొందరగా అరగడానికి చేయాలి, అందుకని ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఎక్కువ చేస్తానండి నేను. పిల్లలు తినంగానే 1 hour 2 hours అరిగిపోయినట్టుగా నేను దీన్ని బాగా ఉడుచుకుంటూ ఇప్పుడే ఇందులో వేస్తున్నాను. అదే నేనైతే ఈ పాస్తాని ఒక 2 విజిల్స్ కుక్కర్లో వేసేస్తాను, ఇంకా బాగా ఇదిలే పిల్లలు మంచిగా తింటారు, బాగుంటుందని. ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇంకా ఇది ఇలా అన్నమాట చూపించేస్తానండి. నెక్స్ట్ ఇంకా ఏంటండి మా వీడియోస్ చూస్తున్నారులే కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ అయితే అస్సలు పెట్టట్లేదు. మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే షేర్ చేస్తేనే కదా వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తానండి. వీడియోస్ అయితే నేను వీక్లీ 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తానండి. ఇప్పుడు ప్యాన్ అయితే నేనైతే పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో ఇదిగోండి ఘీ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసుకొని అది ఆల్రెడీ హీట్ అవుతుంది. అందులో మేము ఆనియన్ కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఓకే, క్యాప్సికమ్, ఇందులో మళ్ళీ క్యాబేజ్, ఓకే క్యాబేజ్ అండ్ గ్రీన్ చిల్లీ ఇలా వేసేసుకొని కొంచెం టోస్ట్ అయితే చేసేసుకోండి. లైట్గా అంటే ఈ మగ్గకూడదు అనమాట, లైట్గా ఫ్రై అవ్వాలి. ఫుల్ పెట్టేసి ఇది ఫ్రై చేసేసుకోండి. ఎంత బాగుంటుందంటే రెస్టారెంట్ స్టైల్లా చేయొచ్చు అనమాట. చీజీ క్రీమీ పాస్తా విత్ స్వీట్ కార్న్. ఓకే, మళ్ళీ ఇది సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నా దగ్గర గార్లిక్ లేదు కాబట్టి నేనైతే పేస్ట్ వేసేసాను, కొంచెమే, లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఇందులో లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులో కారం అవేం అక్కర్లేదన్నమాట. సాల్ట్ అయితే నేను యాడ్ చేసేసాను. యాడ్
చెప్పేసి కొంచెం ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇలా పెడదామండి, ఒక 5 minutes ఇలా పెట్టేసేయండి. ఆ లోపు ఏం మాట్లాడుకుందామండి మేము. ఓకే అండి, మీకు ఒక పొడుపు కదా అడుగుతాను. ఎవరికైనా తెలిస్తే మాత్రం ఈ పొడుపు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నీళ్ళలోనే బ్రతికిద్ది, నీళ్ళలోనే చచ్చిపోయిద్ది. అదేంటండి తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నీళ్ళలోనే బ్రతికిద్ది, నీళ్ళలోనే చచ్చిపోయిద్ది. అదేంటో మీరు కనుక్కోండి. ఓకేనా? ఇప్పుడు చూసేద్దామా ట్రై అవుతుంది. నేనైతే ఆన్సర్ అయితే చెప్పనండి, మీకు మీరే కనుక్కోండి, కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి ఆన్సర్ ఏంటో. ఓకేనా? ఇలా ఫ్రై చేసేసింది. ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో నుంచి వేరు చేసేయండి. ఓకేనా? మళ్ళీ ఘీ అయితే వేసేసుకుంది, కొంచెం చాలు. వేసేసుకొని ఇందులో మైదా పిండి ఉంది చూసారా, అదొక 2 tablespoons అయితే ఇందులో వేసేసుకుందాం. అది వేసేసుకొని ఫ్రై చేసేసుకుంది మంచిగా. ఓకేనా? ఇదిగోండి, ఇందులో అయితే మిల్క్ అయితే యాడ్ చేసేసింది. మన క్రీమీ పాస్తా అనేది ఇప్పుడు దీంతోనే రెడీ అయిపోయింది అన్నమాట. మంచిగా ఇది ఏం చేస్తారంటే మైదా పిండి మంచిగా సిమ్లో పెట్టేది కుక్ చేసేసుకోండి. మంచిగా కుక్ చేసేసుకోవాలి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకొంచెం మిల్క్ పడుతుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెము మసాలా వేసుకోండి లైట్గా, ఎందుకంటే ఇది వైట్గానే ఉండాలి కాబట్టి టేస్ట్కి. ఓకేనా? ఇప్పుడైతే ఇది మంచిగా కలుపుతూ ఉండండి. మీకు టేస్ట్ కూడా బాగా వచ్చిద్ది. చాలా పిల్లలకి హెల్తీ కూడా ఇచ్చినట్టే అవుతుంది. నేను ఘీ వేశారు, వెజ్జీస్ వేసారు, అన్నీ వేశారు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంది? కరెంట్ అయితే పోయింది, ఇప్పుడు వచ్చింది. ఇదిగోండి, మంచిగా థిక్ అయితే అవుతుంది అన్నమాట. అది థిక్ అయ్యేటప్పుడు మేమేం చేయాలంటే ఇందులో పాస్తా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడే ఇవ్వండి పాస్తా అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. మీకు ఎంత కావాలో వేసేసుకోండి. మంచిగా క్రీమీ పాస్తా అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి కొన్ని స్వీట్ కార్న్ అయితే వేసేసుకున్నాము. అండ్ చీజ్ అన్నారు, చీజ్ వేయలేదు అనుకున్నారు కదా, ఇదండి చీజ్ అయితే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఓకే, మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే చూసారా చీజీ పాస్తా అన్నాను కాబట్టి ఇదిగోండి అలా. ఇప్పుడు వచ్చేసరికి ఈ వెజ్జీస్ పెట్టేసాం కదా, ఈ వెజ్జీస్ కూడా ఇందులో వేసేసుకోండి. ఇదిగోండి క్రీమీ పాస్తా అనేది రెడీ. ఇట్స్ వెరీ టెంప్టింగ్ పాస్తా అండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.